మెగా చర్చిలు, బడా చర్చిలు, కార్పొరేట్ పాస్టర్లు, లక్షల మంది క్రైస్తవులు వీళ్ళు ఒకరికొకరు ఎటువంటి పొంతన ఉండదు, ఒకరికొకరు ఎటువంటి మాటామంతి ఉండదు, ఎవరు సుఖదుఖాలు కలిసి ఉండేటటువంటి పరిస్థితులు నేటి క్రైస్తవంలో మరి ఘోరం అయిపోయింది. ఇంతకు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? దయచేసి వీడియో పూర్తిగా చూడండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో సహవాసమందు ఎడతెగక యుండిరి అని ఉంటది. సహవాసం అంటే కలిసి ఉండటం, ఒక కుటుంబానికి మరొక కుటుంబానికి ఒక సత్సంబంధం, సంతోషంలో, ఆనందంలో, శ్రమలో, కష్టాల్లో ఒకరికొకరు తోడుండటం, ఒకరి గురించి ఒకరు ఆలోచించటం, ఒకరి గురించి ఒకరికి తెలిసి ఉండటం. ఆ కుటుంబంలో ఎట్లాంటి పరిస్థితి ఉందో మనకు తెలియాలి. మన ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితి ఉందో అవతల వాళ్ళకి తెలియాలి. ఎక్కడ? సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది. చర్చికి వెళ్ళామా, ప్రార్థన చూసుకున్నామా, మన ఇంటికి వెళ్ళామా, ఇక మరి చర్చి అంతవరకే, చర్చిలో ఉన్నంత వరకే. చర్చిలో ఉంటే హాయ్, హలో, హౌ ఆర్ యూ, ఫైన్, థ్యాంక్ యూ, సూపర్, వెరీ గుడ్, ఈ మాట మంతి ఉంటే చేతులు కడుస్తే అద్భుతమే. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇక వారమంతా అయిపోయినా ఒకరింటికి వెళ్ళేది లేదు. అంటే అదే సంఘ బిడ్డల దగ్గర ఒకరింటికి వెళ్ళేది ఉండదు. వాళ్ళ పరిస్థితి లేటో మనకి తెలియదు, మన పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు. మొత్తానికి ఏదో ఆదివారం నాడు వెళ్ళామే, చూడండి సినిమా హాల్కి వెళ్తారు కదా జనాలు, ఆ రకంగా ఒక షోకి వెళ్ళడం రావడం, ఇక మరి వాళ్ళతో మనకు సంబంధం లేదనేటటువంటి పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో కనబడుతుంది. కానీ సహవాసమందు ఎడతెగకై ఉండేది అంటే ఈ ఫెలోషిప్ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇలా మనం కలిసి ఉండటం ద్వారా, ఇలా కలిసి ఉండటాన్ని బట్టి ఆది కాలంలో దేవుని శిష్యులు చాలా చక్కటి పరిచర్యను జరిగించటం జరిగింది. అలా కలిసి ఉండటం వల్ల, అలాంటి ఫెలోషిప్ ఉండటం వలన ఆత్మల రక్షణ జరిగింది. కాబట్టి ఆనాడు సద్రక్, మెషక్, అబేద్నెగో అటువంటి మంచి సహవాసం కలిగి ఉండటాన్ని బట్టి ముగ్గురు కలిసి ఏక నిర్ణయాన్ని తీసుకోగలిగారు. అక్కడ ఒక అద్భుతాన్ని చూపించగలిగారు, దేవుని శక్తిని నిరూపించగలిగారు, దేవుని శక్తిని చూపించగలిగారు, దేవుని మహిమ ఎలాంటిది, దేవుడు ఎటువంటి ఆశ్చర్యకార్యాలను చేయగలడు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను చూపించగలిగారు. ఎప్పుడు అంటే మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు. మనకు అసలు ప్రార్థనే వెళ్ళం, మనకు ప్రార్థనకి వెళ్ళే టైమే ఉండదు. అక్కడ పోయి ఒక గంట సేపు కూర్చునేంత ఓపిక ఉండదు. ఇక మనం ఏం సహవాసం చేస్తాం? కాబట్టి సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైతే సంఘముతో సహవాసం కలిగి ఉంటారో తద్వారా మీ జీవితంలో, పరిచర్యలో అద్భుతాలను మీరు చూడగలరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా బెరాయ సంఘం ఒకసారి మనం ఆలోచిస్తే, వారు సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి దైవ గ్రంథాన్ని వారు పరిశోధించగలిగారు. మనము సహవాసం కలిగి ఉన్నప్పుడే మనం ప్రార్థించగలం సంఘంగా కూడి. సహవాసం లేకపోతే మనము మన జీవితంలో, సంఘంలో ఎలాంటి కార్యాలను మనం చూడలేం. దయచేసి అర్థం చేసుకోండి, సంఘంతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా జాన్ పాల్ భక్తులకు ఒక మాట ఏంటంటే, దయచేసి వీడియో మీరు పూర్తిగా చూడండి. నేను ఇచ్చినటువంటి రిఫరెన్స్ ఏమైనా తేడా ఉందో కూడా ఒకసారి గమనించండి. ఎందుకంటే మీకు ఇదే పని కదా. జాన్ పాల్ భక్తులు ఏంటంటే ఎలా తయారయ్యారంటే, ఒక మేలుకరమైన విషయం మాట్లాడినా కూడా వాళ్ళకి నచ్చినట్టుగా వాక్యం చెప్పాలన్నట్టుగా ఆలోచన మైండ్ సెట్లో ఉన్నారు ఈ జానపల్ యొక్క భక్తులు. ఇక అది మీ ఇష్టం, మీ విజ్ఞతయే. బట్ ఏంటంటే దేవుని బిడ్డలో సహవాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తాను.